హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్ కాయిన్ నెట్వర్క్లో అయితే ఒక అఫీషియల్ పోస్టులు అయితే మొత్తం మనకైతే ఒక 3 రావడం జరిగిందండి. ఆ 3 కూడా నేనైతే మీకు సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం ఎందుకు మైనింగ్ చేస్తున్నామో, మన టిక్ కాయిన్ నెట్వర్క్ ప్రాజెక్ట్ యొక్క భవిష్యత్తు ఏమిటి, ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, మనకి బెనిఫిట్స్ అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి, అవన్నీ కూడా తెలుసుకోవాలండి. ఖచ్చితంగా అది మన బాధ్యత. సో దీని గురించి అయితే మొత్తం మనమైతే తెలుసుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ మనం చూసినట్లయితేనండి, టిక్ కాయిన్లో ఎవరైతే యాక్టివ్గా మైనింగ్ చేసుకున్నారో అందరికీ మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది కూడా మైనింగ్ అనేది రెగ్యులర్గా చేసుకోవట్లేదండి. ఇప్పుడు కాయిన్స్ అనేది మనకి ఆ యొక్క వాల్యుయేషన్ ప్రకారంగా ఎక్కువైతే వస్తున్నాయండి. కొంతకాలం తర్వాత ఖచ్చితంగా మనకైతే మైనింగ్ స్పీడ్ తగ్గిపోతుందండి. సో అందరూ ఖచ్చితంగా ఉన్నప్పుడే మనమైతే కాయిన్స్ అనేది కరెక్ట్ చేసుకోవాలండి. ఎక్కువ మైనింగ్ స్పీడ్ ఇప్పుడే ఉంది కాబట్టి అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరైతే రెగ్యులర్గా చేసుకోవట్లేదో వాళ్ళు కూడా వాళ్ళ నుంచి అయితే స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం మనకు వచ్చిన పోస్టులు 3 అండి. వన్ బై వన్ వెళ్దాం. టిక్ కాయిన్ నెట్వర్క్కి ప్రత్యుత్తరం ఇస్తున్నాము. మీరు మొదటి విశ్వాసులు, ప్రతిరోజు టిక్ కాయిన్కి మద్దతు ఇచ్చిన వారు మనం అందరం అండి. మొదటి నుంచి కూడా ఎవరైతే ఆపకుండా ప్రతిరోజు కూడా మైనింగ్ చేసుకున్నారో మనందరం కూడా మొదటి విశ్వాసులుగా అని చెప్పుకోవచ్చండి. అంటే మొదటి నుంచి కూడా మనం నమ్ముతున్నాం నెట్వర్క్ని. సో చాలా మంచి విషయమే. కాబట్టి మనకంటూ చాలా రకరకాలైన బోనస్లు అవన్నీ ఇస్తూనే ఉన్నారండి మొదటి నుంచి కూడా, అది గమనించాలి. మరియు దానికోసం మా వద్ద టన్నుల కొద్దీ బోనస్లు మీకు వస్తున్నాయి. చూడండి, చాలా రకాల బోనస్లు అయితే ఇప్పటివరకు మనమైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు వీకెండ్స్ కూడా మనకైతే బోనస్లు అయితే ఉంటాయి. స్పెషల్ అచీవ్మెంట్స్ అయినప్పుడు కూడా బోనస్లు అయితే ఉంటాయి. కొన్ని టాస్క్లు కంప్లీట్ చేసినప్పుడు కూడా మనకైతే బోనస్లు అయితే ఉంటాయండి. సో చేసుకోవడం వల్ల ఇదంతా కూడా భవిష్యత్తుకు పునాది. ఇప్పుడు మనకు చేతికి ₹1 రావట్లేదు వాస్తవం మీరు అన్నట్టు, కానీ ఇది భవిష్యత్తుకు పునాదండి. సో ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకుంటారు మార్కెట్లోకి వచ్చిన తర్వాత. సో అందరూ ఇక్కడ ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నానండి. పరిస్థితులు వేగంగా మారబోతున్నాయి. మా పక్కన ఇంత శక్తివంతమైన సమాజంతో ఈ మార్గంలో నడవడం మాకు గర్వకారణం. సో మన నెట్వర్క్ వాళ్ళైతే, ప్రాజెక్ట్ వాళ్ళైతే గతంలో అనుకోలేదు ఇంత కమ్యూనిటీ మనకైతే వేగంగా వస్తుంది అని. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే మంచిగానే మన వాళ్ళు యాక్టివ్గా మేనేజ్ చేసుకుంటున్నారు. ఇంకా దాంతోపాటు కమ్యూనిటీ కూడా బాగానే పెరిగిందండి. 3 లాక్ దాటింది కాబట్టి చాలా చాలా మంచి విషయం. భవిష్యత్తు ఇప్పటికే ప్రణాళిక చేయబడింది మరియు రాబోయేది మీ మనస్సును ఆశ్చర్యపరుస్తుంది. సో చూసినట్లయితే ఫ్యూచర్స్ ప్లాన్స్ కూడా మనకు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. కొత్తగా మేము ప్లాన్ చేస్తున్నాం కదండి, ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి. వాటినే మన ముందుకు తీసుకురాబోతున్నారు. అది రాబోయేది మీ మనస్సును ఆశ్చర్యపరుస్తుంది. సో ఖచ్చితంగా మనమైతే షాక్ అయ్యే కొన్ని అనౌన్స్మెంట్లు కానీ, పోస్టులు కానీ, అప్డేట్లు కానీ మనకైతే ఉన్నాయని పూర్తిగా చెప్పొచ్చండి. మీరు గమనించినట్లుగా వ్యూహాత్మక కారణాల వల్ల మేము ఎల్లప్పుడూ ప్రతిదీ వెంటనే వెల్లడించలేము. వినియోగదారులకు కాపీ చేసి దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తూ నకిలీ నెట్వర్క్లు ఉన్నాయి. సో చూడండి, మన వాళ్ళు ఏదైనా అప్డేట్ అనేది తీసుకొద్దాం అనుకుంటే వెంటనే తీసుకురాలేకపోతున్నారు. దానికి రీజన్ కూడా ఉందండి. ఎందుకంటే అది తీసుకురావడం వల్ల వేరే వాళ్ళు కాపీ చేస్తున్నారు. లేదనుకుంటే దాంట్లో ఇంకా అప్డేట్ చేయడానికి, అంటే మునపటి కంటే కూడా బాగా వర్క్ చేయడానికి ఆ ఫీచర్ అనేది మేమైతే వర్క్ చేస్తున్నాము. సో మనం అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కొన్ని ఫీచర్స్ అయితే మేము ముందు తీసుకురావడానికి అయితే ఆలస్యం అవుతుంది. సో అది మన మంచి కోసమే అని గమనించాలండి. అందుకే మేము ఎల్లప్పుడూ ముందుగా నిర్మిస్తాము, తర్వాత ప్రకటిస్తాము. తద్వారా ఆవిష్కరణకు ఎవరు నాయకత్వం వహిస్తారో ప్రపంచానికి తెలుస్తుంది. సో మీకైతే ఒక పాయింట్ అర్థమైంది అనుకుంటున్నానండి. గతంలో అయితే మనకి ఏదైనా అనౌన్స్మెంట్ ముందు వచ్చేది, కానీ మొన్న టెస్ట్ నెట్ అనేది మనకి చెప్పబెట్టకుండా వచ్చింది. టెస్ట్ నెట్ పలానా డేట్లో రాబోతుంది, కానీ మనకి చెప్పబెట్టకుండా వచ్చింది. కాబట్టి ఇక్కడ ముందుగా నిర్మిస్తాము, తర్వాత ప్రకటిస్తాము. సో చాలా మంచి విషయం అండి. ఆ పని మేము చేస్తున్నాము అని చెప్పట్లే ఇప్పటి నుంచి. ఆ పని అయిపోయిన తర్వాత మేము దాని గురించి మీకు చెబుతామని చెబుతున్నారు. కాబట్టి చాలా మంచి డెసిషన్ తీసుకున్నారండి. చూస్తూ ఉండండి భాగస్వాములారా, లక్ష్యం ఎప్పటికన్నా దగ్గరగా ఉంది. సో మన కమ్యూనిటీ అనేది ఒక టైం పీరియడ్ ప్రకారంగా మనకైతే రన్ అవుతుందండి. ఆ టైం వచ్చిన తర్వాత టెస్ట్ నెట్ నుంచి మనమైతే మెయిన్ నెట్లోకి వెళ్ళబోతున్నాము. అప్పుడు లిస్టింగ్ కార్యక్రమాలు, అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ జరుగుతాయండి. అప్పుడైతే మనకి ఇన్కమ్ అనేది అద్భుతంగా రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయండి. సో ఖచ్చితంగా ఒక అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. రెగ్యులర్గా మైన్ చేయని వాళ్ళు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చూడనట్లయితే ఇంకా దాంతోపాటు సెకండ్ పోస్ట్ అని చెప్పాను కదండి, ఇక్కడ చూడండి. ఇక్కడ సెకండ్ పోస్ట్లో 1వ రోజు నుండి ఇక్కడ ఎవరు ఉన్నారు, ఫస్ట్ డే నుంచి ఎవరు ఉన్నారు మీరు చూశారు. టిక్ కాయిన్ కేవలం మరొక ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక ఉద్యమం.
సో, మొదటి రోజుల నుంచి మనం లేకపోయినా సరేనండి, మనకి తెలిసిన రోజు నుంచి టిక్కో నెట్‌వర్క్ అని ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అది మనకు తెలిసిన రోజు నుంచి అయితే ఖచ్చితంగా మైనింగ్ అయితే నేనైతే ఆఫ్ జేయకుండా చేస్తున్నా. ప్రతిరోజు చేసుకుంటున్నానండి. సో, మీరు కూడా ప్రతిరోజు కూడా ఆపకుండా చేస్తారని కోరుకుంటున్నాను. మేము ధోరణులను వెంబడించడం లేదు. మేము భవిష్యత్తు నిర్మిస్తున్నాము. దశల వారీగా నిజమైన పురోగతి, నిజమైన శక్తి మరియు దాని వెనుక నిజమైన సమాజం ఉన్నాయి. సో, చూడండి ఇక్కడ మేము విషయాలు చెప్పట్లేదు. డైరెక్ట్‌గా మేమైతే వాటినైతే మీ ముందుకు తీసుకొస్తున్నాము. భవిష్యత్తును అంచెలంచెలుగా మనమైతే నిర్మిస్తున్నాము. సో, ఖచ్చితంగా ఒక మంచి ప్రాజెక్ట్‌లో ఉన్నాము. ఒక మంచి ఇన్‌కమ్ సోర్స్ అనేది మనకి టిక్కో నెట్‌వర్క్ అనేది అయింది అని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చెప్పే రోజనేది మనకు త్వరలో రాబోతుందండి. మీరు తేడాను అనుభవించగలరా? ఎందుకంటే టిట్‌కాయిన్ కేవలం ప్రత్యేకమైనది కాదు. ఇది ఒక ప్రత్యేకమైనది. సో, చూడండి గతంలో మనం చాలా ప్రాజెక్ట్ చేసామండి. కానీ వాటికంటే కూడా ఇంకా ప్రత్యేకంగా మనకైతే ఉంటుందని చెబుతున్నారు కాబట్టి, ఆ ప్రత్యేకత ఏంటనేది మనకి రాబోయే రోజుల్లో ఇంకాస్త క్లారిటీగా తెలుస్తుందండి. సో, అందరూ కూడా వేచి ఉండి మైనింగ్ అయితే రెగ్యులర్‌గా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అదైతే మీరు గమనించాలి. ఇక దాంతో పాటు ఫైనల్ పోస్ట్ అండి. మేము భాగస్వామిలాగా చేస్తున్నాము. టెస్ట్‌నెట్ ఉత్సాహంగా ఉంది మరియు అది బలంగా ఉంది. ఇది మనం సరైన మార్గంలో ఉన్నామని చూపిస్తుంది. టిట్‌కాయిన్ అత్యంత వేగవంతమైన గొలుసులలో ఒకటిగా మారుతుంది. చైన్ అండి. గొలుసు అంటే డైరెక్ట్ గొలుసు కాదు. టిట్‌కాయిన్ అనేది ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్తుందని మేము నమ్ముతున్నాము. మన కమ్యూనిటీ కూడా అద్భుతంగా మార్కెట్‌లో పెరుగుతుంది అని మేము నమ్ముతున్నామండి. సో, అదైతే వాళ్ళు చెబుతున్నారు. వాగ్దానం చేసినట్లు 6.10 టిట్‌కాయిన్ పర్ హవర్ బోనస్ ఇప్పుడు బోనస్ విభాగంలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ముందుకు సాగుదాం. కలిసి భవిష్యత్తును నిర్మిద్దాం. సో, చూసినట్లయితేనండి మనకి ప్రామిస్ చేసినట్లుగానే టిక్కో నెట్‌వర్క్ వాళ్ళైతే టెస్ట్ నెట్ వచ్చిన తర్వాత అండి అది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది కాబట్టి 6.10 టిక్కన్ పర్ అవర్ బోనస్ అయితే మనకైతే రిలీజ్ చేశారండి. అందుకే చెబుతున్నాను. వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడైతే మీకు ఏదైనా బోనస్ కోడ్ గానీ, కొత్త ఆఫర్ గానీ వచ్చినప్పుడు మీకైతే నేను సింపుల్‌గా చెబుతాను. కొంతమంది మన వాళ్ళు మాక్సిమం చేసుకున్నారు. కొంతమంది చూడలేదంట. ఈ బోనస్ పవర్ గంటకి 6 కాయిన్లు అయితే వచ్చాయి. ఈ ఆఫర్ అయితే ఎక్కువ మంది వినియోగించుకోవాలని నాకు అర్థమైంది. సో, దయచేసి మీరైతే వాట్సాప్ ఛానల్‌ని రోజుకొక 2, 3 టైమ్స్ అయినా సరే చెక్ చేయండి. అప్పుడు మీకైతే ఏది కొత్తగా వచ్చిన బోనస్ కోడ్ దేన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలో మీకైతే అర్థమవుతుందండి. సో, ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్డేట్స్ మీకైతే వాట్సాప్ ఛానల్ వస్తాయి కాబట్టి మీరైతే రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. గమనించాలి పాయింట్ అయితే. కాబట్టి చాలా మంచి నెట్వర్క్‌లో ఉన్నాం కాబట్టి మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నా సరే ఇవాళే జాయిన్ అయ్యి మీరందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి. ఇంకో చిన్న విషయం చూసినట్లయితే మన వాళ్ళైతే ఒక 40% అయితే చేసుకోవట్లేదండి. అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అప్పుడైతేనే మైనింగ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలోనే మీరైతే ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి టైం పీరియడ్ అనేది హాల్వింగ్ పీరియడ్ వచ్చేసిన తర్వాత అప్పుడు మనకి పర్ అవర్‌కి 0.7 కాయిన్‌కి బదులు మనకైతే 0.35 మాత్రమే వస్తుంది. అప్పుడు మనకి సగం తగ్గిపోతుంది. సో, అప్పుడు వచ్చేదానికంటే సగం తగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవడం మీకు ఇబ్బంది అయిద్దండి. సో, ఖచ్చితంగా ఇప్పుడే ఆ విషయాన్ని గమనించి అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ యొక్క వీడియోలో మన టిట్‌కాయిన్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా అంటే పోస్ట్‌లో వచ్చిన అప్డేట్లు మీకైతే చెప్పేసాను. టెస్ట్ నెట్ కూడా మనకైతే అద్భుతంగా వర్క్ అయితే అవుతుందండి. డెమో కూడా అయిపోయింది దానికి సంబంధించి. కాబట్టి ఈ యొక్క 3 విషయాలు కూడా మీకైతే క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.